ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసి డైరీ ఆఫ్ ఎ సీకర్ సిరీస్ నుండి టాపిక్ వచ్చేసి బోనాల పండుగ. బోనాల పండుగ గురించి మూడు ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. ఏంటా మూడు ముఖ్యమైన విషయాలు అంటే భౌతికంగా అంటే ఫిజికల్గా, స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్గా. ఈ మూడు విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఇప్పటి వరకు మీరు బోనాల పండుగని ఒకలాగా జరుపుకునే వాళ్ళు, ఒకలాగా చూసేవాళ్ళు ఇక నుండి మరోలా జరుపుకుంటారు, మరోలా చూస్తారు. మీ దృష్టికోణం కూడా మార్చేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మొదటగా చిన్న డిస్క్లైమర్. ఎవరైతే మన పాత వీడియోలు చూడడం వాళ్ళు ఉంటారో సో వాళ్ళ గురించి. సో మన పాత వీడియోల్లో చెప్పాను ఆల్రెడీ. డైరీ ఆఫ్ ఎ సీకర్ అంటే నేను సొంతంగా ఏదైతే రీసెర్చ్ చేసి సో నా సొంత అనుభవంతో మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట. సో అదే విధంగా ఈ బోనాల పండుగ గురించి కూడా అలానే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో అదే ఫిక్స్, ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. నేను ఇంతవరకు నేర్చుకున్నాను. మీకు ఇంతకన్నా ఎక్కువ తెలిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒకరికొకరం నాలెడ్జ్ని పంచుకుంటూ పెంచుకుంటూ పోదాం, అంటే జ్ఞానాన్ని పంచుకుంటూ పెంచుకుంటూ సో ముందుకెళ్దాం అన్నమాట మన ఆధ్యాత్మిక జీవితాన్ని. టాపిక్లోకి వెళ్ళిపోదాం. బోనాల పండుగ మూడు ముఖ్యమైన విషయాల్లో మొదటి విషయం భౌతికంగా అంటే ఫిజికల్ లెవెల్లో ఆ రోజు ఏమేమి జరుపుకుంటాము అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే దీని గురించి. సో మరొకసారి మీ అందరితో చెప్తున్నాను. సో బోనాల పండుగ రోజు చక్కగా మనం వేప కొమ్మలతో ఇంటిని చాలా చక్కగా అలంకరించుకొని మంచిగా మన ఇంటికి బంధుమిత్రులు, స్నేహితులు వస్తారు. బోనాల పండుగ రోజు ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది మన ఇంట్లో. సో దాని తర్వాత మంచిగా చక్కగా బోనాలని అలంకరించి మన అమ్మ వాళ్ళే అమ్మవారి స్వరూపాలుగా తయారయ్యి అలంకరించుకొని ఆ బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుళ్ళతో, పోతరాజు ఆటలతో ఈ బోనాలని గుడి వరకు తీసుకెళ్ళి, అంటే ఊరు వాళ్ళు కలిసి ఐకమత్యంగా యూనిటీగా ఈ పండుగనైతే జరుపుకుంటారు. సో ఊరిలో ఒక జాతర వాతావరణం అయితే నెలకొంటుంది. సో గుడి చుట్టూ ఆ బోనాలను తింపి అమ్మవారికి ఆ బోనాలను సమర్పించి మనం ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కులు చెల్లించి సో ఎంతో ఆనందంగా హ్యాపీగా ఆ రోజు చుక్క ముక్క అన్నీ నడుస్తాయి. సో దాంతోపాటు నైట్ అయితే పలారం బండి ఇంకా వేరే వేరే కార్యక్రమాలు కూడా జరుపుకుంటారు. సో ఫిజికల్ లెవెల్లో చాలా సంతోషంగా ఆనందంగానైతే ఆ రోజు ఉంటాం మనం. తెలియని బోనాల పండుగ అంటే ఆ రోజు తెలియని శక్తి మనలో వస్తుందని అనిపిస్తుంది అన్నమాట. చాలా ఉల్లాసంగా ఉంటాం, చాలా ఆనందంగా ఉంటాం బోనాల పండుగ అంటేనే. సో ఇది భౌతికంగా ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇంకా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. సో ఇప్పుడు సైంటిఫిక్గా తెలుసుకుందాం. బోనాల పండుగలోని ముఖ్యమైన మూడు విషయాల్లో ఇప్పుడు రెండవ విషయం శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్గా. దీంట్లో ఏం సైన్స్ ఉంది బ్రో బోనాల పండుగలో కూడా అని మీరు నన్ను అడగొచ్చు. కానీ నేను రీసెర్చ్ చేసినాక అంటే ఒక్కొక్కదాన్ని తెలుసుకుంటుంటే ఉన్నదంతా సైన్సే కదా బ్రో అని నాకు అర్థమైంది. ఇలా ఎందుకు అంటున్నాను చివరిదాకా చూస్తే మీకే అర్థమవుతుంది. మనం బోనాల పండుగ ఎప్పుడు జరుపుకుంటాం? వర్షాకాలంలోనే జరుపుకుంటాం. ఈ వర్షాకాలంలోనే ఎందుకు జరుపుకుంటామని నేను రీసెర్చ్ చేసినప్పుడు సో పంచభూతాలు మంచిగా ఉంటేనే మనం కూడా మంచిగానే ఉంటాం. కరెక్ట్ టైంకి వానవాడి, ఎండవాడి, గాలి వస్తుంటేనే మనం కూడా స్ట్రాంగ్గా ఉంటాం. ఎందుకంటే మన శరీరం కూడా పంచభూతాలతోనే తయారు చేసింది కాబట్టి నేచర్ ఎలా ఉంటుందో మనం కూడా దాని తగ్గట్టు ఉంటాం. సో ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి, ఎండ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మన చుట్టుపక్కల ఊకుకే వర్షం పడడం వలన అంటే గుంటలలో నీళ్ళు నిలిచి డెంగ్యూ దోమలు జమ అవుతాయి. దాంతోపాటు బ్యాడ్ బ్యాక్టీరియా, ఎండ కరెక్ట్ రాకపోవడం వలన బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ సమయంలో. దీనివల్ల మనకి అంటు రోగాలు కానీ, డెంగ్యూ, మలేరియా కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రోగాలు, జ్వరం, దగ్గు, ఎవరిదైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో సో వాళ్ళకి జల్దీ జ్వరాలు వస్తూనే ఉంటాయి అన్నమాట ఈ సమయంలో. సో ఈ సమయంలో మన ఇల్లు ఒకటే శుభ్రంగా ఉంటే కాదు, మన చుట్టుపక్కల ఇల్లులు కూడా శుభ్రంగా ఉంటేనే, హైజీనిక్గా ఉంటేనే మనం ఎటువంటి రోగాల బారిన పడం. సో అందుకనే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతి ఇంటికి వేపాకులతో మనం అలంకరించుకుంటాం. ఈ వేపాకులు ఏం చేస్తాయి, చెడు బ్యాక్టీరియాని, చెడు ఎనర్జీని మన ఇంట్లోకి రాకుండా కాపాడతాయి అన్నమాట. అట్లా గడప గడపకి ఈ వేపాకులతో అలంకరించడం వలన ఇంటింటికి సో చెడు బ్యాక్టీరియాని, చెడు ఎనర్జీని మన ఇంట్లోకి రాకుండా కాపాడతాయి. అదేవిధంగా పసుపు కూడా సేమ్ ఇంతే, చెడు బ్యాక్టీరియాని, చెడు ఎనర్జీని మన దగ్గరికి రాకుండా. అందుకనే ఆడవాళ్ళు బోనాలు ఎత్తుకునే ముందు పసుపు రాసుకొని తీసుకొని వెళ్తారు. ఇప్పుడు కూడా మీరు అలానే చేయండి. ఎందుకంటే ఈ పసుపు ఏం చేస్తుందంటే మనం బోనం ఎత్తుకునేటప్పుడు చెప్పులు అలాంటివి వేసుకోము కాబట్టి సో డైరెక్ట్ పాదం నేల మీద పెడతాం, నేలంతా బుర్జ ఉంటుంది. దాంతోపాటు చెడు ఎనర్జీ కూడా ఉంటుంది కాబట్టి వెళ్ళే దారిలో
సో అలాంటి సమయంలో అవన్నీ మనకి రావద్దు అంటే ఈ పసుపు మనని ఈ రెండింటి నుంచి కాపాడుతుంది అనమాట. అందుకని మనం నుదుటి మీద కూడా ధరిస్తాం. సో మనకి ఎటువంటి చెడు ఎనర్జీస్, మగవాళ్ళు అయితే నుదుటి మీద, ఆడవాళ్ళు అయితే కాలికి సో ధరిస్తాం అనమాట. చెడు ఎనర్జీస్, చెడు బ్యాక్టీరియా మన లోపలికి రానియకుండా, మన ఆజ్ఞా చక్రాన్ని సో లోపలికి చెడు ఎనర్జీ వెళ్ళకుండా సో పసుపుతో మనం బొట్టు పెట్టుకుంటాం ఆ రోజు. అండ్ దాంతోపాటు ధూపం వలన దోమలు, మళ్ళీ సేమ్ ఇది కూడా చెడు ఎనర్జీని రానియదు మన ఇంట్లోకి. ధూపాలు కూడా అంతే. సో మీరు అట్లీస్ట్ అంటే ఇప్పుడు సిమెంట్ ఇల్లులు అయిపోయినాయి అందరికీ, సాంపి ఎలాగైనా చల్లట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఆ పండుగ రోజు పసుపు నీళ్ళైనా చల్లడానికి ప్రయత్నించండి. మేబీ ఆ పసుపు అన్న బ్యాడ్ బ్యాక్టీరియాని ఇంట్లోకి రాకుండా, ఎందుకంటే ఆ రోజు వేరే వేరే వ్యక్తులు కూడా మన ఇంట్లోకి వస్తారు బోనాల పండుగ రోజు. సో చుట్టాలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ సో అట్లా వచ్చినప్పుడు మనం కూడా బయటికి తిరిగి ఆ రోజు ఎక్కువగా బయట తిరిగి లోపలికి వస్తాం కాబట్టి సో అట్లా చెడు ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ పసుపు నీళ్ళు అయినా ఇంటి ముందు చల్లుకోండి. సో ఇది నా టిప్ మాత్రమే. సో ఇది నాకు తెలిసిన జ్ఞానం మీతో పంచుకుంటున్నాను. ఇది చేయమని 100% అని కాదు, 100% నేను చెప్పట్లేదు, కానీ హెల్ప్ అవుతుందేమో అని అనిపించింది నేను రీసెర్చ్ చేసినాక. సో ఇలా రీసెర్చ్ చేస్తుంటే మనం అర్పిస్తాం కదా దేవునికి బోనం అన్నం. సో ఆ బోనం అన్నం మనం దేవునికి అర్పిస్తున్నాం అనుకోవడం మన అజ్ఞానం, మన భ్రమ. ఎందుకంటే దీనివల్ల 2 బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. బోనమన్నం దేవతకు అర్పించడం వలన దేవత శక్తి కూడా ఆ బోనమన్నంలోకి వెళ్తుంది. సో దాని తర్వాత మనం ఏం అర్పిస్తాం బోనమన్నంలో కూడా? పసుపన్నం, బెల్లం అన్నం. సో ఈ పసుపన్నం మనం తినడం వలన ఇప్పటివరకు మనం భౌతికంగా సేఫ్గా ఉండడానికి ఇవన్నీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన ఒంట్లో మన రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్గా ఉండడానికి ఈ పసుపు మన ఒంట్లోకి వెళ్ళి మన లోపల చెడు ఎనర్జీస్ ఉన్నా తీసేస్తుంది, చెడు ఏమైనా ఉన్నా మనకు తెలియని జమ్స్ ఏమైనా ఉంటే సో వాటిని కూడా చంపేస్తుంది. బెల్లం హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు బయట కూల్గా ఉంటుంది కాబట్టి మన బాడీలో వేడి పుట్టించాలి కాబట్టి బెల్లం అన్నం తింటే వేడి ఉంటుంది. ఇది అమ్మకి అర్పించి తింటున్నాం కాబట్టి అమ్మవాళ్ళ శక్తి కూడా మన లోపలికి వెళ్తుంది అనమాట ఈ ప్రసాదం రూపంలో. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ సైన్సే అనమాట బోనాల పండుగ అంటే. ఈ వర్షాకాలంలో మనం చెడు ఎనర్జీస్ని, చెడు జెమ్స్ నుంచి, చెడు రోగాల నుంచి, అంటు రోగాల నుంచి అంటే కాపాడుకోవడానికి ఈ బోనాల పండుగ మనకి చాలా ముఖ్యమైనది. అందుకనే ప్రతి ఒక్కరం మనం ఇళ్లలో బోనాల పండుగ జరుపుకోవడం దేవుని కన్నా ఎక్కువ మనకి చాలా ముఖ్యం అన్నమాట. సో ఒకప్పుడు ఇలా జరుపుకోకపోతేనే గత్తర లాంటి రోగాలు వ్యాపించాయి. అంటే పురాణ సమయంలో అంటే మన తాత ముత్తాల సమయంలో చేయనీయలేరు అనమాట వేరే రాజులుండి. చేయకపోతే కరువు కాటకాలు వచ్చాయి. సో గత్తర అనేటువంటి రోగం వచ్చింది. మళ్ళీ అమ్మవార్లని మొక్కి ఈ బోనాల పండుగలు జరుపుకుంటేనే కరువు కాటకాలు తగ్గాయి, దాంతోపాటు ఈ రోగాలు కూడా తగ్గాయి. సో ఇంత సైన్స్ ఉందన్నమాట. నేను చెప్తున్న కొన్ని విషయాల్లోనే ఇంత సైన్స్ ఉందంటే ఇక బోనాల పండుగలో ప్రతి చిన్న విషయం కూడా సైన్సే. నిమ్మకాయ కానీ ఇంకా ప్రతిదీ ఇటు చెడు ఎనర్జీస్ని అండ్ బ్యాక్టీరియాని రెండింటిని మన దగ్గరికి రానియకుండా కాపాడుతాయి అన్నమాట ఇవన్నిటిని. సో ఇలా నేను కొన్నే చెప్పగలిగాను, ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఇంకా లాంగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 3వ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. బోనాల పండుగలోని ముఖ్యమైన 3 విషయాల్లో ఇప్పుడు 3వ విషయం భక్తి, స్పిరిచువాలిటీ. సో దీని గురించి చాలా తక్కువ మంది చెప్తారు. సో నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. విని అర్థం చేసుకొని భక్తి శ్రద్ధలతో ఈ బోనాల పండుగని జరుపుకోవడానికి ప్రయత్నించండి. సో ఇలా ఎందుకు అంటున్నానంటే చివరిదాకా మీరు చూస్తే ఇప్పటివరకు మీరు ఆ దేవుణ్ణి మొక్కే విధానం ఒకలాగా ఉంటే ఇక నుండి ఇంకోలాగా భక్తి శ్రద్ధలతో మొక్తారనమాట నేను చెప్పింది విన్న తర్వాత. సో మనకు తెలియకుండా ఇంత జరుగుతుందా, ఇంత చేస్తుందా మన గ్రామ దేవత మన కోసం అని మీరు అంటారు. సో అందుకని చివరిదాకా చూడండి. మనం గ్రామ దేవతలని ప్రతి సంవత్సరం ఎందుకు పూజించాలి, బోనాలు ఎందుకు అర్పించాలి, నిస్వార్థంగా ఎందుకు మొక్కాలి అని మీరు నన్ను అడిగితే వాళ్ళ కష్టం ఏదైతే ఉందో అది మీతో నేను చెప్తే మీరే శరణాగతి చెంది మొక్తారనమాట. సో ఎందుకు ఇలా అంటున్నానంటే మనకన్నా ముందు మన తాతల జనరేషన్ ఉండేది, తర్వాత మన నాన్నల జనరేషన్ వచ్చింది, ఇప్పుడు మన జనరేషన్ వస్తుంది. ఇంత సేఫ్గా మనం ఉన్నాము, ఇన్ని జనరేషన్స్ మారుతున్నాయి, ఇలా ఉన్నాము అంటే దానికి ముఖ్యమైన కారణం గ్రామ దేవతలే. సో ఒకప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాదు. మన పూర్వీకులు అడవిలలో ఉండేవాళ్ళు. సో వాళ్ళు అంత క్రూర మృగాల మధ్యలో కూడా అంత సేఫ్గా ఉన్నారు అంటే దానికి ముఖ్యమైన కారణం మన గ్రామ దేవతలే. సో వీళ్ళతో పోలుస్తున్నానని తప్పుగా భావించకండి. సో ఎందుకు ఇలా పోలుస్తున్నా అంటే మీకు అర్థం కావడానికి, నైట్ అయితే వాచ్మ్యాన్ లాగా అంటే ఒక గూర్ఖా లాగా మనకు కాపలా ఉంటారు. చెడు వ్యక్తులని, చెడు అంటే శక్తులని మన గ్రామంలోకి రాకుండా, చెడు రోగాలని మన గ్రామంలోకి రాకుండా చూసుకుంది ఎవరు అని అంటే మన గ్రామ దేవతలే.
సో ఇలా గురించి అంటే ఇలా నిస్వార్థమైన సేవ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. పొద్దునైతే మన పూర్వీకులు ఏ పని చేసినా వాళ్ళకి చెప్పే చేసేవాళ్ళు, ఏ కార్యం తలపెట్టినా వాళ్ళకి చెప్పే చేసేవాళ్ళు, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా వాళ్ళకి చెప్పే వెళ్ళేవాళ్ళు. ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తే సో వాళ్ళ సేఫ్టీ ఏదైతే ఉందో ఒక ఆర్మీ లాగా చూసుకునేది. పొద్దున పూట వాళ్ళు సేఫ్గా అక్కడికి వెళ్ళి అంటే క్షేమంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ పనిని పూర్తి చేసుకొని లాభంగా తిరిగి వచ్చి ఉన్నారు అని అంటే దానికి ముఖ్యమైన కారణం మన గ్రామ దేవతలే. ఇప్పటికీ మనం కూడా మన కార్యాలని వేరే ఊర్లలోకి వెళ్ళి పనులని చేసుకొని తిరిగి సేఫ్గా వస్తున్నాము అని అంటే దానికి ముఖ్యమైన కారణం మన గ్రామ దేవతలు మనని ఒక ఆర్మీ లాగా కాపాడుతున్నారు కాబట్టే మనం ఇలా సేఫ్గా ఉండగలం. సో అందుకనే వాళ్ళ నిస్వార్థమైన సేవకి మనం ఏమి తిరిగి ఇవ్వలేము కాబట్టి ఒక భక్తిని తప్ప. ఎందుకంటే ఆల్రెడీ సైన్స్ దాంట్లో మీ అందరికీ చెప్పాను, అంటే శాస్త్రీయతంగా చూసినప్పుడు బోనాల పండుగ ప్రతిదీ అవి మనకి ఉపయోగపరంగానే ఉన్నాయి, ఇంక్లూడింగ్ బోనంతో పాటు. దేవతలకు ఏమైనా ఉపయోగపరంగా ఉన్నాయా దాంట్లో? లేవు. సో అలానే సో మనం ఏదైనా దేవతకి ఇవ్వగలము అని అంటే ఒక్కటే ఇవ్వగలం, నిస్వార్థంగా దేవతని మొక్కడం మాత్రమే. అండ్ ఒకప్పుడు మన తాత ముత్తాతలు వాళ్ళని ఎలా భావించేవాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ లాగానే. అందుకనే ఇప్పటికి కూడా మనం అలానే భావిస్తున్నాం. ప్రతి ఇంటి ఆడపడుచులు మన గ్రామ దేవతలు. సో వీళ్ళు మన ఆడపడుచులు కాబట్టి బయట ఆడపడుచులకి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో అలా బోనాల పండుగ రోజు కూడా మనం బియ్యాలు మళ్ళీ చీరలు పెట్టడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళని ఒక ఇంటి ఆడవిళ్ళని ఇంటికి ఆహ్వానించడం ఎలా చేస్తామో మన ఇండ్లలో, సో సేమ్ అలానే ఆ దేవతలను కూడా బోనాల పండుగ రోజు అలా ఆహ్వానిస్తున్నట్టు సో ఆ మీనింగ్ అని చెప్తుంటారు కదా మన పెద్దవాళ్ళు కూడా. సో మీనింగ్ కూడా కాదు, సో అదే నిజం. సో మన పెద్దవాళ్ళు ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళకే చెప్పేవాళ్ళు, ఏదైనా సుఖం వచ్చినా వాళ్ళకే చెప్పేవాళ్ళు, సో ఏదైనా కార్యం మొదలు పెట్టాలన్నా వాళ్ళకి మొదలు పెట్టేవాళ్ళు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రిలేషన్స్ ఉండేవి వాళ్ళకి. సో ఇప్పుడు మా ఊరిలో గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో పోచమ్మ, మా అంకలమ్మ, సో వాళ్ళు మా ఇంట్లో ఆడపడుచులు లాంటి వాళ్ళే. ఇక వాళ్ళు వేరే వాళ్ళు అన్నట్టు, వాళ్ళు దేవతలు అన్నట్టు అలా భేదభావంతో చూసేవాళ్ళు కాదనమాట. సో వాళ్ళు ఇప్పుడు మన ఇంటి ఆడపడుచులు కాబట్టి మన రక్షణ వాళ్ళు చూసుకుంటున్నారు. మనం ఇలా ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా తిరిగి సేఫ్గా మళ్ళీ వస్తున్నాము అంటే అది వాళ్ళ కృప. నైట్ సేఫ్గా పడుకుంటున్నాము అంటే అది వాళ్ళ దయ. కాబట్టి మన పాడి పంట గొడ్డు గోద సురక్షంగా ఉన్నాయి అంటే అది వాళ్ళ కృపనే. మనకి కరువు కాటకాలు లేకుండా మనం మంచిగా చక్కగా జీవిస్తున్నాము అంటే దాని ముఖ్య కారణం వాళ్ళే. సో ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ సేవలు ఎన్నో ఉన్నాయి. సో అంటే మీ పిల్లలకి వీళ్ళ కథలు చెప్పడానికి ప్రయత్నించండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒకప్పుడు నేను విన్నప్పుడు సో పెద్దవాళ్ళు ఏమో చెప్తారన్నమాట, దేవతలకే తప్పలేవు కష్టాలు, సో మనం ఎదుర్కోవాలి మానవులం, సో దేవతలు మంచి చేద్దామన్న వాళ్ళ కష్టాలు తప్పలేవు అని మన పెద్దవాళ్ళు కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేవాళ్ళు. ఆ ధైర్యం వాళ్ళకి వచ్చింది అని అంటే వీళ్ళ కథలు వినడం వల్లనే. సో అందుకనే మీ ఇంట్లో పిల్లలకి వీళ్ళ కథలు చెప్పడానికి ప్రయత్నించండి, ముఖ్యంగా ఆడవాళ్ళకి. సో కష్టంలో ఉన్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది, చిన్న చిన్న వాటికి మనస్పర్ధలు రాకుండా ఉంటాయి వీళ్ళ కథలు విన్నప్పుడు. సో ఎందుకంటే వాళ్ళ కార్యాలు అంటే స్త్రీ గొప్పతనం వాళ్ళ కథల రూపంలో ఉంటుంది కాబట్టి సో అవి కూడా తెలుసుకోగలుగుతారు. సో మీకు ఇప్పుడు యూట్యూబ్ కూడా అవైలబుల్గా ఉంది, మీకు తెలియకపోతే ఇందులో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తా. సో వినడానికి ప్రయత్నించండి, ఎటు తిరిగి మీరు ఆ నాలెడ్జ్ని నేర్చుకుంటే చాలు. సో ఇలాంటి అంటే విన్నప్పుడు మనకి మనోధైర్యం అంటే కష్టంలో ఉన్నప్పుడు ఎలా ఎదుర్కోవాలో సో తెలుస్తుంది అన్నమాట. సో అలా మన పూర్వీకులు విన్నారు కాబట్టి వాళ్ళు అట్లా అంత స్ట్రాంగ్గా ఉండగలిగారు, అన్ని కార్యాలు చేయగలిగారు. సో మనం కూడా అలా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాంటి స్టోరీస్ కూడా వినాలి, మన గ్రామ దేవతల స్టోరీస్ మనం వినాలి. అట్లీస్ట్ ఆ పండుగ రోజైనా వింటే మనకి మనోధైర్యం పెరుగుతుంది. సో ఈ నిస్వార్థమైన సేవ వాళ్ళు మనకి చేస్తున్నారు కాబట్టి మనం ఈ బోనాల పండుగ మనం చేయాల్సింది ఒకటే, వాళ్ళ గుడికి వెళ్ళినప్పుడు ఈ ఫోటోలు కొద్దిసేపు పక్కకు పెట్టి సో అలా రూపాన్ని చూసుకుంటూ వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటూ చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఇంత రక్ష, ఇంత కృప, ఇంత దయ, నీ ఆజ్ఞ లేనిది ఈ ఊర్లో ఏది జరగదు, ఈ గ్రామంలో నీవే రక్ష కాబట్టి, గ్రామ దేవతవు నీవే కాబట్టి నీకు శరణాగతి చెందుతూ నమస్కరించుతున్నాను అని చెప్పి మనసు పూర్తిగా మీరు నమస్కరిస్తే మాత్రం సో ఆ తల్లి ఇంతకు మించి ఇంకేం కోరుకోదు. సో కృతజ్ఞత భావంతో ఆ తల్లిని భక్తి భావనతో మొక్కడానికి ప్రయత్నించండి. సో ఇలా మొక్కడం వల్ల
ఆ దేవతకి ఇంకా నచ్చి మెచ్చి సో మీరు ఇంకేమైనా కోరికలు కోరుకున్నా అవి నెరవేరుస్తారనమాట. సో ప్రతి ఇయర్ అట్లా కోరికలు ఏవైతే కోరుకుంటున్నారో అవి నెరవేరుతున్నాయి కాబట్టి బోనాలు సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో మొక్కుతున్నారు ఈసారి, నెక్స్ట్ సారి ఆ కోరిక నెరవేరుతుంది, బోనాలు సమర్పించుకుంటున్నారు, అట్లా బోనాలు పెరుగుతూనే ఉన్నాయి. సో మీరు అట్లా మీ ఇంట్లో ఒక వ్యక్తిగా భావించి వాళ్ళని శరణాగతి చెంది మొక్కడం మాత్రమే వాళ్ళకి కావాల్సింది, అంతకు మించి ఇంకా ఏమీ లేదు మనం వాళ్ళకి ఇవ్వాల్సింది. సో ఈ వీడియోకి ఇంతే. మీకు ఇంకా బోనాల పండుగ గురించి నేను చెప్పింది కాకుండా ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో మీకు స్పిరిచువల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ వీడియోలో ఏమైనా తప్పగా మాట్లాడుంటే క్షమించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. పోయినసారి బోనాల పండుగని ఎక్స్ప్లోర్ చేసినవి వీడియోస్ ఉన్నాయి, దానికి సంబంధించిన లింక్స్ ఇక్కడ లేదా ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వాటిని కూడా చూడడానికి ప్రయత్నించండి. సో మీకు బోనాల పండుగ గురించి ముఖ్యమైన 3 విషయాలు తెలిసాయి కాబట్టి, ఈ ముఖ్యమైన 3 విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి మీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియో లింక్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. దాంతోపాటు మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయండి ఈ వీడియోని షేర్ చేసి. సో ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా మన గ్రామ దేవతల గొప్పతనం, మన గ్రామ దేవతలో జరుపుకునే కార్యక్రమాల్లో ఉండే సైన్స్, అంటే ఆ రోజు ఏమేమి చేస్తామో ప్రతిదీ నేర్పించిన వాళ్ళం అవుతాం. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు హర హర మహాదేవ, శంభో శంకర, జై మహంకాళి.